మన పట్ల చూపిస్తున్న ప్రేమను, ఆయన మహాకృపను మనం నిర్లక్ష్యము చేయరాదు. నిర్లక్ష్యం చేయరాదు. అయితే మన కుటుంబాలు ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచిన వారందరూ కూడా ధన్యులు. ఏంటి, దేవుని యందు భయం లేకపోతే ఏమవుతుంది? దేవుని యందు భయం లేనప్పుడు ఏమవుతుంది? అసలు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇదిగో వారు కట్టుకున్న సామ్రాజ్యాలు కూలిపోయినట్లుగా మనం చూస్తాం. మనకి న్యాయాధిపతుల గ్రంథములో ఆ చరిత్ర అంతా కూడా మనం గ్రహించినట్లయితే, దేవుని యందు భయభక్తులు లేక, దేవుని యందు భయభక్తులు లేక దేవుడు వారిని ఏం చేస్తున్నారండి? చూడండి, న్యాయాధిపతుల గ్రంథము ప్రతి సందర్భంలో కూడా, అంటే 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. అంటే ఇక్కడే మనం చూస్తామంటే కాదు, ఆ ముందు కాలాల్లో కూడా మనం చూస్తే చూడండి, 13వ అధ్యాయం ప్రారంభంలో ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా 40 ఏండ్లు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించింది. అంటే వారు ఎందుకు అంటే దేవుని యందు భయం లేకపోవడం వలన, దేవుడిని వారు ఆశ్రయించకపోవడం వలన, వారు అన్య దేవతల్ని ఆశ్రయించడం వలన ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఈ చరిత్ర అంతటిని మనం చూడగలం. అంటే దేవుడు ఇశ్రాయేలీయుల్ని, అనగా ఐగుప్తు నుంచి వీరందరినీ నడిపించినప్పుడు, ఐగుప్తు దేశంలో జరిగిన ఈ సూచక్రియలు, అంటే ఈ సూచక్రియల గురించి ఎలాంటి అద్భుతాలు జరిగాయి? అసలు ఎలాంటి అద్భుతాలు జరిగాయండి? అంటే అందులో గిద్యోను దాన్ని ప్రస్తావిస్తూ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము చూడండి, 13 వచనం చదువుదాం. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ, అంటే మా పితరులు మాకు వివరించిన, ప్రేమ దేవుని వారలారా, మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములు ఏమైనంటే, అసలు ఇంతకీ వాళ్ళ పితరులు ఏ కార్యాల గురించి వివరించారు? ఇంతకీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనంటే, మిక్కిలి ఈయన దశకు చేరిపోయారట. అంటే మిద్యానీయులు వచ్చి వీరి యొక్క పంట పొలాలను నాశనం చేసేస్తారు. వీరు అంటే ఏదైతే వీరి సంపద అనుకుంటున్నారో వారంతటినీ కూడా నాశనం చేసి మిడతల దండంత సైన్యాన్ని ఇశ్రాయేలు చుట్టూ పెట్టేసరికి వారికి తిండి లేక
ఏంటి తిండి లేని పరిస్థితి వచ్చేసినట్టుగా మనం చూస్తాం. 6వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీయులు 6వ వచనం, ఆ దేశమును పాడు చేయుటకు వారి దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, అంటే మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, అప్పటి వరకు ఎవరు గుర్తు ఉంటారట? అంటే మనకు అంతేనా? అంటే మనం కూడా అలాగే ఉంటామంటే నిజంగా వారు చూసిన కార్యాలతో పోలిస్తే మన దగ్గర అంత అద్భుత కార్యాలు ఏమీ జరగలేదు. ప్రియమని దేవుని వాళ్ళారా, వారు ఎందుకు మరి ఇలా అయిపోతున్నారంటే, అంటే దేవుని ఆశ్రయించిన బ్రతుకుని వారు ఎల్లప్పుడూ ఉంటారు. అయితే మెజారిటీ ఆఫ్ పీపుల్స్, ఎక్కువ మంది దేవుని ఆశ్రయించకపోవడం వల్ల, వారు చేసే హేయక్రియ వలన ఇదిగో వారిని అన్ని దేశాలకి అప్పగించడం మనం చూస్తాం. అలాంటి ఒక సందర్భం మాట్లాడుతూ గిద్యోను నువ్వు లేవు, ఇశ్రాయేలుని విడిపించు అనేసి గిద్యోనుతో చెప్పినప్పుడు గిద్యోను అంటున్నాడు, మా పితరులు మాకు వివరించిన ఈ అద్భుత కార్యాలు ఏమైను, అసలు నిజంగా దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోలేము. ఎందుకు దేవుడు మాకు తోడుగా లేడు అని అంటే, ఇదిగో దేవుణ్ణి మేము ఆశ్రయించలేదు, దేవుణ్ణి విడిచిపెట్టాము, మా కుటుంబము దేనికోసం బ్రతకలేదు. ఏంటి చక్కగానే దేవుడు ఏంటి అసలు ఆ కట్టడలను, అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడిచిన వారందరూ కూడా ధన్యులు. అదే కదా మనం చదువుకున్నాం. ఇంతకీ ఏంటి ఆ కట్టడలు? ఎలా ఆశ్రయించాలి దేవుడిని, ఎలా ఆరాధించాలి దేవుడిని? యోహాను సువార్తలో దేవుడు చెబుతూ ఆయన్ని ఆరాధించేవారట ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ, 4వ అధ్యాయంలో మనం చూస్తాం, 24వ వచనం అనుకుంటా. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మతోనూ, అలాగే సత్యం అనగా సత్యవాక్యముతోనూ మనం దేవుడిని ఆరాధించాలి. అంటే నిజమైన ఆరాధన అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము సత్యవాక్యాన్ని మనం అవలంబించాలి. ఈరోజు సమాజంలో సత్యవాక్యం ఉంటుంది అసలు? ఏంటి ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయంటే వారి మధ్య ఏముండట్లేదు? వాక్యం ఉండటం లేదు. మరి ఇన్ని విధాలుగా దేవుడు వారిని విడిపిస్తూ, వారిని సంరక్షిస్తూ, వారిని పోషిస్తూ, మరి వారి కుటుంబాలు ఎలా అయిపోతున్నాయంటే, దేవుణ్ణి వారు ఎప్పుడైతే దేవుని విడిచిపెడుతున్నారో, దేవుని ఆజ్ఞని ఎప్పుడైతే విడిచిపెడుతున్నారో, వారు మిక్కిలి ఈయన దశకు వచ్చేస్తున్నారు. అంటే వారికి ఇంకేమీ ఆప్షన్ లేదు, అయితే చనిపోవడం. కానీ ప్రారంభం నుంచి మనం గమనించినట్లయితే అబ్రహాం మొదలుకొని మరి నేటి వరకు వారు దేనిని ఎదురు చూస్తున్నారనంటే, దేనికోసం ఎదురు చూస్తున్నారండి? నిత్య రాజ్యం కోసం వారు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ భూమి మీద ఆయుష్కాలం చాలా తక్కువ. ఇలా ఆరోగ్యంతోనే మనం వెళ్తాం హాస్పిటల్కి, తిరిగి మరలా వస్తామో రాము తెలియదు. ఆరోగ్యంతోనే మనం నిద్ర మంచం మీదకి వెళ్తాం, కానీ నిద్ర లేచేసరికి ఉంటారో ఉండరో తెలియదు. అలాంటి దినాలలో మనం ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో దేవుడిని మనం ఆశ్రయిస్తున్నాం. అసలు దేవుడిని ఆశ్రయిస్తే మన కుటుంబాలు ఎలా ఉంటాయి? అసలు ఏంటి కుటుంబాలు కట్టడం కొరకు, కుటుంబాలు నిలబెట్టడం కొరకు దేవుడు ఎంతమంది కుటుంబాలని దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు చూపిస్తున్నాడు? ఎంతమంది కుటుంబాలని దేవుడు చూపిస్తున్నాడండి? మరి ఎందుకు కుటుంబాలుగా మనం ఆరాధించలేకపోతున్నాం? అసలు దేవుడు అంటే భయం లేక, మనం మనుషుల మాటకి మనం
లక్ష్య పెట్టుకుంటాం తప్ప దేవుని మాటకి లక్ష్యం ఉంచం. ఏమవుతుందిలే ఏమవుతుందిలే అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఇలా ఉంటే దేవుడు మనల్ని క్షమించడని ఒకవేళ చెప్పామనుకోండి, నేను చూసుకుంటానులే అంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మాటకి మనం ధిక్కరిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది చేయకూడదంటే చేయకూడదంతే. దేవుడు మీరు అన్యులతో సావాసం చేయొద్దు, ఎందుకు చేయొద్దు అంటున్నాడు అన్నది మనం ఆలోచించాలి. ఏంటి, అన్యుల వివాహం, అన్యుల పిల్లల వివాహము చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు? అసలు నువ్వు మారు ప్రశ్న వేయకూడదు అంతే. ఒకవేళ దేవుని ఉద్దేశాలకు వెళ్తే ఖచ్చితంగా ఏంటి అక్కడ ఆంతర్యాలు చూడండి. మరి మోషేతో ఈ ఆజ్ఞలు ఇస్తుండేటప్పుడు వారు అన్ని వివాహాలు చేసుకున్న తర్వాత వీరి పరిస్థితి ఎలాగైంది? ఇస్రాయేలీలో నుంచి వారి గోత్రము కొట్టివేయబడిందట. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు అంటే ఏంటి? అసలు అన్యాచారం అంటే ఏంటి? విగ్రహాలు పూజలు చేయడమే అన్యాచారం కాదండి. దేవునికి విరోధమైన దేని చేసినా సరే అది విగ్రహ ఆరాధనే. అంటే ఒకానొక సందర్భంలో మనకి ధనాపేక్ష అయిన విగ్రహారాధన అంటున్నాడు. లేండి స్వార్థంతో ఉన్న అసూయ కూడా విగ్రహారాధన అంట. మరి ఇలా మనం చూస్తే దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం ఎలా ఉండగలుగుతున్నాం, మన ప్రార్థన ఎలా చేయగలుగుతున్నాం, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నాం? ఇప్పుడు కుటుంబాలుగా రేపు ప్రభువారు వచ్చారనుకోండి, వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలి? ఆయన ఎదుట మనం ఎలా నిలబడాలి? అంటే ఆయన ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యం మనకు ఉంటుందా? మనం బాగా ఆలోచన చేసినట్లయితే ఒక యజమాని ఒక బాధ్యతను మనకు అప్పగించారనుకోండి, అది ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఏ పనిలోనైనా సరే ఒక బాధ్యతను మనకు అప్పగించినప్పుడు ఆ బాధ్యతను మనము సక్రమంగా నెరవేర్చినంత వరకు ఓకే. లేదంటే మన కింద ఎంప్లాయీస్ కానీ లేదంటే ఏదైతే మన బాధ్యతలో ఏదైనా లోపం జరిగిందనుకోండి, ఇప్పుడు యజమానుడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు దీన్ని నేను ఎలా చెప్పాలి ఆయనకి అని సంకోచిస్తామా లేదా? ఒక చిన్న కంపెనీలో దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలాగ ఇవ్వాలి? టెన్షన్ జాబ్ ఉంటుందా ఊడిపోతుందని భయం, అవును కదా? అంటే ఒక 10,000 లంచం తీసుకున్నట్టుగా పై అధికారికి తెలిసింది అనుకోండి, ఇప్పుడు పై అధికారి ఇతన్ని పిలిపిస్తాడు, అతని దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇతను? ఒకవేళ యజమానుడు ఒప్పుకోకపోతే, దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇతని పరిస్థితి ఏమిటి? ఉద్యోగంలో నుంచి వెళ్ళిపోతారు. అలాంటి సంఘటనలు మనం చాలా చూసామండి. ఏంటి మరి ఇంత చిన్న విషయానికే ఒక ఉద్యోగం మనం పోతుందండేటప్పుడు దేవునితో మనం ఒప్పందం పెట్టుకొని పరలోక సంబంధమైన ఒక తీర్మానం మనం చేసుకొని ఆయన ఉచితముగా అంటే ఆయన రక్తము ద్వారా మనల్ని కొని, ఎవరి రక్తము ద్వారా? యేసుక్రీస్తు ప్రభువారు రక్తము ద్వారా కొని సిలువ మరణం పైన మన పైన పడవలసిన దెబ్బలు, ఆ గాయాలు, ఆ శ్రమలు ఆయన అనుభవించి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం విమోచింపబడినప్పుడు మరలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అంటే మనం ఆయన వారం కదా, మనం అందరం ఎవరి వారం? ఆయన వారం. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరి మనం ఒకవేళ మనలో లోపం ఉంటే మన పరిస్థితి ఏంటి? అసలు యాక్సెప్ట్ చేయబడదామా? యాక్సెప్ట్ చేయబడదు. మరి ఎలా ఉండాలని అంటే దేవుడు దానికోసం ప్రతిరోజు లేదా ప్రతి వారము మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. అంటే మనముగా సంఘాలుగా కూడుకోవాలి. ఆయన బాధ్యత అంటే విని విడిచిపెట్టేవారుగా మనం ఉండరాదు. మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకోండి. అంటే వినివారు మాత్రమే ఉంటే ఏమవుతుంది? మనమే మోసం చేసుకుంటాం. వింటాం ఈ సంగతి ఎక్కడ విన్నా, నువ్వు చెప్పేది నేను ఆల్రెడీ ఎప్పుడు విన్నానే ఉంటుంది. కానీ దేవుడు వినేవారుగా ఉండొద్దంటే ఎలా ఉండమంటున్నాడు? వినేవారుగా కాదు, చెప్పేవారుగా మనం ఉండాలి. అంటే వినడం మాత్రమే కాదు, అలాగేసి చెప్పడం ఒకటేనా అంటే వినవసరం లేదంటే మొదట వినాలి, తర్వాత మనం ఏం చేయాలండి? చెప్పాలి. ప్రేమని దేవుని వారలారా, అంటే మనం మొదట ఈ వాక్యాన్ని మనం వినాలి.
తర్వాత ఈ విషయాలు మనం చెప్పాలి. ఈరోజు మనం బాల్యం నుంచే ఈ ఆలోచన, ఈ శిక్షణ, ఈ క్రమశిక్షణ ఇవన్నీ కూడా మనం మన పిల్లలకు కానీ మన కుటుంబాలకు కానీ చెప్పుకోగలగాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 వచనం అనుకుంటా. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు చంద్రుడై ఎండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనును దాచిపెట్టిరి. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితులు ఏంటి? అసలు మోషే తల్లిదండ్రుల పేరు అమ్రాము, యోకెబెదు. తెలుసు కదా మీ అందరికీ, అమ్రాము, యోకెబెదు. వారు విశ్వాసమును బట్టి, ఏ విశ్వాసం అసలు ఏంటి? వారి మధ్య ఏమైనా అద్భుత కార్యాలు జరిగాయి? అప్పటికి అద్భుత కార్యాలు జరిగాయి. పోనీ మోషే యోసేపు చనిపోయి ఎన్ని వందల సంవత్సరాలు అవుతుంది? అప్పటికి సుమారుగా 400 ఏండ్లు అవుతుంది. 400 ఏండ్లు గడిచిపోయింది. యోసేపు ఒకే ఒక మాట చెప్పారు, ఇదిగో దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. అంటే దేవుడు మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని ఐగుప్తు నుంచి దేవుడు ఏం చేస్తాడట? విడిపిస్తాడు. ఈ మాట చెప్పి సుమారుగా 400 ఏండ్లు అయిందండి. కానీ మరి అమ్రాము, యోకెబెతులు అంటే ఒక తరము అంచనాగా మనం ఆలోచన చేస్తే ఎంతవరకు పుడతారు? ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, లేదా 100 సంవత్సరాలు. మరి అప్పటికే సుమారుగా ఒక 4-5 తరాలు చనిపోయినట్టు మనం చూస్తాం. అయినా సరే అంటే ఒక మాటను బట్టి దేవుడు ఏంటి, వారి మధ్య ఏ అద్భుత కార్యాలు జరగలేదు. కానీ వారి పితరులు చెప్పిన మాటలను బట్టి, అంటే వారి పితరులు చెప్పిన మాటలను బట్టి అంటే దేవుడు అంటే వారు ఎంత విశ్వసిస్తున్నారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వారు పిల్లలకి ఎలాంటి భక్తిని అయితే వారు అన్వయించుకున్నారో అలాంటి భక్తి విధానాన్ని మరలా అమ్రాము, యాకోబుల్లో మనకు అనిపిస్తున్నట్టు మనం చూస్తాం. ఎందుకు ఈ మాట మనం చెప్పగలుగుతామంటే ఏంటి, అక్కడ ఇశ్రాయిల్లో అన్ని వేల మంది, అన్ని లక్షల మంది ప్రజలు ఉండేటప్పుడు మోషేను పనాల గర్భవాసాన్ని ఎందుకు పుట్టించాలి? అంటే మన ప్రశ్నలు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మరియ గారికి ఎందుకు పుట్టాలి? భక్తిహీనులకు ఒకవేళ భక్తిహీనుల గర్భాన్ని జన్మిస్తారా? పరిశుద్ధుడు పాపాత్మ గర్భాన్ని జన్మించడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదండి. మరి ఒక యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనివ్వాలంటే దేవుడు ప్రత్యేకమైన ఒక స్త్రీని ఎన్నుకోవాలి. ప్రవచనం నెరవేరాలి. ఏంటి ప్రవచనం అంటే? కన్యక గర్భవతి అవ్వాలి. అంటే ఒక పరిశుద్ధురాల్ని దేవుడు ఎలాగైతే ఎన్నుకున్నాడో ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను అందరినీ కూడా విడిపించడానికి అమ్రాము, యోకెబెతులు ఎన్నుకున్నారంటే వారు భక్తి జీవితం చాలా అద్భుతంగా ఉంది. వారి పిల్లల్ని కూడా వారు అంతే అద్భుతంగా పెంచుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని వారలారా, మోషే గారు దేవుడు దర్శించినప్పుడు ఆ పొదలో మాట్లాడుతున్న సందర్భం చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా. ప్రేమని దేవుని వారలారా, అంటే ఇక్కడ మనం ఆలోచించండి. దేవుడు మొదట ఏమని చెప్తున్నాడండి? బైబిల్ గ్రంథంలో అబ్రహాము విశ్వాసం ఏంటో మనకు తెలుసు, ఇస్సాకు విశ్వాసం ఏమిటో మనకు తెలుసు, యాకోబు విశ్వాసం ఏమిటో మనకు తెలుసు. అంటే దేవునితో పెనుగులాడినట్టుగా, అంటే దేవుడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదండి.
దేవునితో పెనుగులాడి జయించినట్టుగా మనం చూస్తాం. మరి ఇస్సాకు విశ్వాసం ఎలాంటిది అసలు? ఏంటి, ఆయన మృతుల్లో నుంచి లేపాడు దేవుడు. చనిపోయిన ఆయన్ని మృతుల్లో నుంచి బలి అర్పించడానికి వెళ్ళాడు కదండి. అంటే విశ్వాసం లేనప్పుడు ఆ నిరీక్షను బట్టి, అంటే నీతిని బట్టి, దేవుడు క్రియలను బట్టి నీతిమంతుడిగా అబ్రహాం ఎంచబడ్డాడు. మరి అమరాం ఎలా ఎంచబడ్డాడు ఆలోచించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ తండ్రి దేవుడును, అంటే బైబిల్ గ్రంథంలో ఈ 4 సందర్భాలే మనకు కనిపిస్తాయి. అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడుని అంటాడు. అదే ఇస్సాకుతో అయితే నీ తండ్రి దేవుడిని అంటాడు. తర్వాత యాకోబుతో అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి నీ తండ్రి దేవుడును. నీ తండ్రి అంటే ఎవరు ఇంతకీ? ఎవరండి? అమ్రాము కదా. అంటే నేను అబ్రహాం దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అంటే వీరు ఎందుకు ఒక దేవుడిని అనిపించుకోవాలంటే ఒక స్థాయి విశ్వాసం ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, అంటే అమ్రాము యోకోబెతు పిల్లల్ని అంత భక్తిగా పెంచుతున్నట్టుగా మనం చూస్తాం. ఆ భక్తి విశ్వాసం వారి ఫలాలు ఎలా ఉంటాయంటే చూడండి, మిరియాము ఒక ప్రవక్త, అంటే మోషే అక్క. అహరోను ఒక యాజకుడు. అహరోను ఎవరు? యాజక కుటుంబానికి దేవుడు, వారు మాత్రమే యాజకత్వం చేయాలి. అంటే అహరోను కుటుంబం నుంచి వచ్చిన వారే యాజకత్వం చేయాలి. ఇప్పుడు మోషే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలందరినీ విడిపించడానికి లేదా నడిపించడానికి నాయకుడు. అంటే ఈ కుటుంబంలో ముగ్గురు కూడా ఎలా ఆశీర్వదించబడ్డారు? దేనివల్ల ఆశీర్వదింపబడ్డారంటే ఇదిగో వారి యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి, వారి కుటుంబం విశ్వాసమును బట్టి. ఎటువంటి ఆదరణ లేదు వారికి, ఎటువంటి కార్యాలు లేవు, కానీ దేవుడు అంటే వారికి అంత అమతమైన భక్తి వలన వారి కుటుంబాన్ని వారు కాపాడుకున్నట్టుగా మనం చూస్తామండి. కానీ రాను రాను ఏమవుతుందంటే ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత, కనాను దేశం వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాటను వారు ధిక్కరించి, ఏంటి మీరు వెళ్ళిన ఆ దేశంలోనూ అక్కడ ఉన్న అన్ని జనాంగాన్ని అంతటిని కూడా తీసివేయాలి, అన్ని జనాంగాన్ని తీసివేయాలి, లేని ఎడల ఇదిగో మీకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది దేవుడు ముందుగానే మోషే ద్వారా హెచ్చరించారు. కానీ వారు ఏం చేస్తారంటే యూదులు ఖాళీ చేపిస్తారు, అంటే చాలా వరకు ఖాళీ చేస్తారు. అయితే యెరూషలేము అలాగే బెన్యామీన్ ఉన్న ప్రాంతంలో కొంతమంది ఇంకా అక్కడ అన్ని జాతి వారు ఉండిపోతారు. అలా ఉండిపోవడం వల్ల తర్వాత ఏం జరుగుతుందంటే 19 న్యాయాధిపతులు 19 అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, అక్కడ మనలో నుంచి ఒక గోత్రమే కొట్టివేయబడిందని మనం అక్కడ చదువుతాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదువుతామండి. అంటే 20వ అధ్యాయంలో బెన్యామీలు ఎవరిని ఉంచుతున్నారండి? బెన్యామీలతో పాటు మోయాబీల, చదవండి 21ది ప్రారంభం నుంచి. ఇశ్రాయేలీలు తమలో ఎవడను తమ కుమార్తెను బెన్యామీనికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకుని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేలు ఒక గోత్రము లేకపోయిను, ఇది ఇశ్రాయేలీలకు ఇది సంభవింపనేలా అని. ఏంటి, ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు అని తెలుసు. ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు. అయితే వారు ఏం చేస్తారంటే వారు
ఇక్కడ సంఘటన ఏం జరుగుతుందంటే, ఒక యూదుడు రాజు లేని 19వ అధ్యాయం చూడండి ప్రారంభం. ఇశ్రాయేలీయులు రాజు లేని దినముల్లో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశుగా నివసించుచుండును. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకుని. అంటే లేవీయుడు ఒకడు ఏం చేశాడు? యూదా బెత్లెహేములో నుంచి ఒక స్త్రీని ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొన్ని భార్య భర్తలు సంఘటన వల్ల ఏంటంటే, తన తండ్రి గారి ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత మరలా ఏం చేస్తారంటే, ఈ లేవీయుడు తన భార్యని తీసుకొచ్చుకోవడానికి అతను తన అత్తవారింటికి వెళ్ళి మాట్లాడి తన మామతో మాట్లాడి మరలా తన భార్యని తీసుకొచ్చుకోవడానికి బయలుదేరుతాడు. అయితే ఇక్కడ తన భార్యను పంపించడానికి, ఈరోజు సాయంత్రం అయిపోయింది కదా నాయన, నువ్వు రేపు వెళ్ళు, ఉదయమే వెళ్ళు. అలా సుమారుగా 4-5 దినాలు అక్కడే గడిచిపోతుంది. అయితే నేను ఇప్పుడు నా భార్య విషయమై దేవాలయంలో నేను ప్రాయశ్చిత్తం పొందుకోవాలి అంటే, పొరపాటు జరిగిన వెంటనే అది ఇశ్రాయేలు ఎవరైనా సరే ఏం చేయాలంటే దేవాలయానికి వెళ్ళి ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. అయితే నేను ఇమ్మీడియట్గా నేను వెళ్ళి దేవాలయంకి వెళ్ళాలి, ప్రాయశ్చిత్తం పొందుకోవాలనేసి వారు బయలుదేరినప్పుడు వారి ప్రయాణంలో ఏం జరుగుతుందంటే ఏంటి, ఒక సాయంకాలం అయిపోతుంది చూడండి. 16వ వచనం 15వ వచనం కూడా చదువు. కావున గిబియాలో ఆ రాత్రి గడిపెట్టుకు అక్కడ చేడసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకు ఎవడను వారికి తన ఇంట పిలవలే. ఈ గిబియాలో ఉన్న వారు అందరూ కూడా ఇశ్రాయేలీలే. అంటే ఎవరు? బెన్యామీలు ఉన్నారు. కానీ ఈ బెన్యామీలు తన సహోదరులు, కానీ ఎవరు కూడా తను ఆశ్రయించట్లేదట. సాయంకాలమున ఒక ముసలివాడు పొలంలో నుంచి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీల 12 వచ్చి ఎఫ్రాయిమీల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. అతడు కనులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తుడైన ఆ మనిషిని చూచి, నీవు ఎక్కడి నుండి వచ్చిచున్నావు, నీవు ఎక్కడికి వచ్చితివి అని అడిగిను. అందుకు అతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడే వాడును. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉండునని ఇప్పుడు యెహోవా మందిరముకు వెళ్ళుచున్నాను. యెహోవా మందిరము వెళ్ళుచున్నానంటే ఎందుకు యెహోవా మందిరం వెళ్ళాలంటే, వారి విషయంలో భార్యే కానీ భర్తే కానీ వారు దేవుని ఎదుట పాపం చేస్తున్నప్పుడు ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. అలా పొందుకోవలసిన వచ్చిన సంఘటనలో వీరు దేవాలయంకి వెళ్ళి దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తం పొందుకుందాం మేము అనుకుంటున్నాం అని ముసలివాడితే జరుగుతుంది. అయ్యా, ఇక్కడ ఈ ప్రదేశం అంతా మంచిగా లేదు, ఇక్కడ వీరందరూ కూడా చెడిపోయి ఉన్నారు. ఏంటి, మనం లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాల గురించి మనకు తెలుసు. అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే పాపంతో నిండిపోయిన పరిస్థితి. ప్రియమైన దేవుని వారలారా, దేవదూతలు వచ్చినా సరే చిన్నవాడు మొదలుకొని ముసలివాడు వరకు కూడా వారిని మా దగ్గరికి పంపించండి. ఆ వచ్చిన వారు మగవాళ్ళ ఆడవాళ్ళు ఏమీ లేదు, అంటే వారు కామకత్వంతో నిండిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయనేసి, అయ్యా నా ఇంటికి రండి, నీ గాడిదలకి నీళ్ళు ఉన్నాయి, ఆహారం ఉంది, ఈ పూట నా దగ్గర బస చేసి మీరు వెళ్ళండి అనేసి చెప్పినప్పుడు, అయితే ఆ లేవీయుడు ఏం చేస్తారంటే తన భార్యను తీసుకుని ముసలివాడి ఇంటికి వెళ్తారు. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న సమూహం అంతా వచ్చి తన భార్యను తీసుకుని వెళ్ళి చరిచి చంపేస్తారు. అయితే ఈ లేవీయుడు ఏం చేస్తాడంటే 29 వచ్చిన చూడండి. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పెట్టుకొని ఉన్న ఉపపత్తిని తీసుకొని ఆమెను కీళ్ళ ప్రకారంగా 12 మొక్కలు కోసి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ మొక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని అయినను వినబడేటి అయినను లేదు, మీరు ఇది మనస్సుకు తెచ్చుకొనండి, దీనిని బట్టి ఆలోచన చేయుడనేసి
దీనిని గురించి మాట్లాడుడని. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని తన భార్యకి జరిగిన ఈ సంఘటనని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి సమాచారం అందించారు. అలా అందించినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. రాలేని గోత్రం ఏంటంటే బెన్యామీన్ గోత్రము రాలేదు. బెన్యామీన్ గోత్రం రాలేనప్పుడు దీనికి కారకులు బెన్యామీలు అంటే వారికి సహకరించారని తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే వీరు బెన్యామీనుతో యుద్ధం. అంటే యాక్చువల్గా వీరు అన్ని దేశంతోనూ యుద్ధానికి వెళ్తారు. కానీ వారికి సపోర్ట్గా ఎవరు వస్తున్నారంటే బెన్యామీలు వచ్చేసరికి దేవుడి దగ్గర మరలా విచారణ చేసి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు బెన్యామీన్ని హతం చేసినట్టుగా అండి కొన్ని 4 లక్షల మంది చనిపోయినట్టుగా మనం చూస్తాం. 4 లక్షల మంది అక్కడ హతం చేయబడతారు. అంటే ఈ గొప్ప తెగ జరిగిన తర్వాత వీరు ఏం చేస్తారంటే 21వ అధ్యాయంలో దేవా ఈరోజు అంటే వారందరూ ఒక నిబంధన చేసుకుంటారు. ఇదిగో ఇక్కడి నుంచి మనము బెన్యామీలకు అస్సలు పిల్లలు ఇవ్వడానికి లేదు. అయితే మాలో నుంచి ఒక గోత్రము కొట్టివేయబడింది. మాలో నుంచి ఒక గోత్రం కొట్టివేయబడింది. అంటే ఎందుకు ప్రియమైన దేవుని వారలారా అలా జరిగిందంటే ఇదిగో వారు అన్యులతో సాంగత్యం చేయడం వలన వారు అంటే ఇశ్రాయేలుకి దేవుడు ముందుగానే మోషే ద్వారా హెచ్చరించాడు. కానీ వారు వినలేని పరిస్థితులు వారు ఉండడం వల్ల అంత వారు అగాత్యానికి అంటే అంత వదకి వారికి కారకులయ్యారు. మరి కుటుంబాలుగా తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు దావీదు మహారాజు మనం దావీదు కాలంలోనికి మనం వచ్చామనుకోండి. ఇప్పుడు వీరు యెహోవా సన్నిధి అంటే దాను మొదలుకొని బయర్షెబా వరకు అంటే దాను మొదలుకొని బయర్షెబా వరకు కూడా వీరు మొత్తం ఉన్న ఇశ్రాయేల్ గోత్రాలంతా కూడా ఒక దగ్గరికి వారు ప్రతి ఏటా చేరాలి. అలా చేరి వారు అక్కడే వారు 7 దినాలు స్టే చేయాలి. 7 దినాలు వాళ్ళకి పులిన రొట్టెల పండుగ వస్తుంది. తెలుసు కదా మనకి. ఇది ఎక్కడ ప్రారంభమైందండి? నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో అంటే కుటుంబములలో అంటే తన కుటుంబాలుగా ఏం చేయాలంటే సాయంకాలమున దానిని చంపి దాని రక్తము కొంచెము తిని అంటే ఇక్కడ పస్కాను వధించాలి. పస్కాను వధించిన తర్వాత ఇది ఎలా జరగాలంటే కుటుంబాలు చెప్పున జరగాలి. ఈ కుటుంబాల్లో ఒకవేళ మీరు అర్పించిన ఏదైతే అర్పణ ఉందో అది మీ కుటుంబానికి సరిపోలేనప్పుడు పక్కవారి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. ఇది ఈ పులిన రొట్టెల పండుగగా సుమారుగా ఏం చేయాలంటే మీరు ప్రారంభ దినం నుంచి 7 దినములు మీరు దీన్ని ఆశ్రయించాలి. 7వ దినమున మహా విశ్రాంతి దినము. అంటే వీరు 7 దినాలు కూడా వీరు ప్రతి సంవత్సరం కూడా వీరు ఎక్కడున్నా సరే అంటే దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేల్ 12 గోత్రాల వారు ఎక్కడ నివసించిన సరే వారు యెరూషలేము పట్టణానికి వచ్చేయాలి. అలా మరి ప్రతి ఏటా కూడా అది జరుగుతుందని మనం ఎలా చెప్పగలుగుతాం అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తే లోకమందుందా ఇశ్రాయేల్ అందరూ కూడా ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడ చూడండి, చెదిరిపోయిన ఇశ్రాయేల్ గురించి ఎవరెవరు ఉన్నారో చెప్తాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు అంటే యూదులు మాత్రమే ప్రపంచ జనాభా గురించి చెప్పడం లేదు. అంటే ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నుండి యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి అంటే వారు అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. 9వ వచనం నుంచి
పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెషపతోమీయులు, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల యందు వారు, కురేనియ దగ్గర లిబియా ప్రాంతము యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులకు వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు. అంటే ఇక్కడ అందరినీ కమ్మన్గా చెప్తాం. వీళ్ళంతా ఎక్కడ ఉన్నవారంటే దేశం అంతా కూడా చదిరిపోయిన వారు. యెరూషలేము పట్టణానికి వీరు ఏం చేస్తారంటే, ఇప్పటికీ కూడా ఆ కల్చర్ ఉందండి. ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడక్కడ ఉన్న యూదులు ఏం చేస్తారంటే, ప్రతి సంవత్సరం ఆ యెరూషలేము ఆ ప్రాకారాల దగ్గరకు వచ్చి, దేవాలయం అయితే లేదు ప్రస్తుతం, దేవాలయం లేదు, కానీ వారు ఇప్పటికీ కూడా వారు ఏదైతే దేవుడు వారికి ఇచ్చిన ఆచారం ఉందో వారు పస్కాను అక్కడ ఆచరిస్తూ ఉంటారు. వెళ్ళిపోయి వారం దినాలు అక్కడే వారు ఫెస్టివల్గా వారు జరుపుకుంటూ ఉంటారు. అంటే ఇలా వారికి ఉన్న ఆ కట్టడిని వారు ఏం చేశారంటే, ప్రతి సంవత్సరము అంటే దేవుడు ఆ మోషే దగ్గర ప్రారంభించింది వీరు ఏటా ఆచరిస్తారు. ఇలా ఆచరించలేని కుటుంబాలు ఏమవుతున్నాయంటే దేవుడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఏంటి అహరోను, మోషే, అహరోను వీరు నడిపిస్తుండేటప్పుడు ఈ లేవియ కుటుంబానికి సంబంధించిన కోరాహు సంతతి వారు, కోరాహు ఏం చేస్తారంటే చాలా ఆయన కూడా ఈ ఆరాధనలో పాలుభాగిస్తాడు. కానీ ఒకానొక సందర్భంలో దేవునికి వ్యతిరేకిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు కోరాహుకు సపోర్ట్ చేసిన వారందరూ కూడా ఇశ్రాయేల్ కళ్ళ ముందు ఎక్కడికి వెళ్ళిపోతారండి? భూగర్భంలోనికి వెళ్ళిపోతారు వారంతా. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిచిన వారంతా కూడా ధన్యులు. ఇదిగో యూదులతో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఏంటి ఎన్ని మాటలు వారికి చెప్తున్నారు. చాలా మాటలు చెప్తున్నప్పుడు కూడా అనేక లేఖనాలు నెరవేరినప్పటికీ ఏంటి కన్యక గర్భం ధరించింది. మరి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి చెప్పినంత వరకు కూడా వీళ్ళు ఏమీ తెలియట్లేదు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేసి జ్ఞానులు ఎవరికి చెప్తున్నారు? ఒక రాజు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అసలు ఈ సంఘటన ఏంటి అని హేరోదు రాజు అక్కడ ఉన్న మత ప్రవిష్ణులు, మత పెద్దలని, అక్కడ ఉన్న శాస్త్రులు, పరిశీలి పిలిచి అసలు నిజంగా దీనికి సంబంధించిన ఏమైనా సూచన ఉందా అన్నప్పుడు వారు ఏం చేస్తారంటే లేఖనాలు చూసి, అవునయ్యా ఇదిగో యోధా బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివు కాదు, నీలో నుండి ఒక రాజు వచ్చిననేసి ఒక ప్రవచనం ఉందనేసి రాజుకి చెప్తున్నారు. కానీ ఇన్ని ప్రవచనాలు వాళ్ళ కళ్ళ ముందు నెరవేరినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే వారి మనోనేత్రాలు మూయబడినట్టుగా మనం చూస్తాం. వారు కుటుంబాలుగా పాడు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఏంటి యేసుక్రీస్తు ప్రభువు వారు వారితో చెబుతూ చూడండి, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని చెప్తారు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయం 43, 44 వచనాలు. మీరు ఎలా నా మాట వినుకున్నారు, గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచివాడు కాదు, వాని యందు సత్యమే లేదు. అంటే ప్రియమైన దేవుని వారలారా, వీరు సత్యాన్ని అనుసరించడం లేదు. వారుగా ఏం చూస్తున్నారంటే ఏంటి, వారు కలిగినది, వారికి ఆలోచించినదే సత్యమని వారు ఆలోచిస్తున్నారు. వారి యందు సత్యమే లేదు. మరి మనం 7వ అధ్యాయం నుంచి మనం చదువు అనుకోండి, 6వ అధ్యాయం నుంచి సుమారుగా 6వ అధ్యాయం నుంచి ఇదంతా కూడా ఒకే సందర్భంగా మనం చూస్తాం. వీరి మధ్య ఎన్ని డిస్కషన్లు ఉన్నా, ఎందుకు ఎంత డిస్కషన్ చేసినప్పుడు కూడా వారు ఏమంటున్నారంటే, మేము అసలు ఇశ్రాయేల్, మా తండ్రి అబ్రహాము,
మా తండ్రి అబ్రహాం పిల్లలని వీరు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి వీరు అబ్రహాము పిల్లలు కాదు. దేవుడు అదే కదా మాట్లాడుతున్నాడు. మీరు నిజంగా అబ్రహాం పిల్లలైతే అబ్రహాము క్రియలనే చేదురు కదా. చూడండి 37 వచనం, 8వ అధ్యాయం 37 వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుకనే చంప వెతుకుచున్నారు. 40 వచనం. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పినవాడినైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలనే చేయుచున్నారని. ఏంటి, అబ్రహాము ఇలా చేయలేదు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కానీ మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు. ఇంతకీ వీరి తండ్రి ఎవరు? అపవాది, సాతాను. అంటే అదే మాట మనకి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే ఇప్పుడు వీరందరూ ఏ కుటుంబం కిందకి వెళ్ళిపోయారు? అంటే తండ్రి అంటే పిల్లలు ఉన్నారనుకోండి, ఒక తండ్రి, కుటుంబంలో ఎవరు ఉంటారు? యజమానుడు ఎవరు? తండ్రి, యజమానుడు, తర్వాత తల్లి, తర్వాత పిల్లలు. అంటే ఇప్పుడు ఈ పిల్లలకి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే ఇప్పుడు వీరు దేవుడి సంబంధులు కారా? వీరు ప్రేమైన దేవుని వారలారా, అంటే వీరు విశ్వాసఘాతుకులుగా మారిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుడు వారి కళ్ళ ముందే అలా చనిపోయిన ఒక స్త్రీని లేపుతున్నట్టుగా మనం చూస్తాం. దేశమంతా కూడా అది ప్రచురం అవుతుంది, కానీ వీరు దాన్ని లక్ష్యం చేయట్లేదు. మనం మొన్న చదువుకున్నాం కదా, మార్కు సువార్త. ఆయన స్వస్థపరుస్తారు కదమ్మా. లోకసువార్త 11వ అధ్యాయం అనుకుంటా. ఆయన వెంటనే వెళ్ళి ప్రయాణం వెళ్ళినప్పుడు, అంటే ఈయన చేసే అద్భుత కార్యాలు ప్రపంచం అంతా చేరుతున్నాయి కదా, కానీ వారు దాన్ని లక్ష్యం చేయకుండా ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ విషయంలో రాజులు సైతము ఏం చేస్తున్నారు? ఈయన చేసే అద్భుత కార్యాలు చూసి, అంటే శిలువ సంఘటనలో జరిగే సందర్భం ఏంటంటే, ఏదో ఒక ఆయన నోటి మాట వినడానికి ఏ రోజు రాజు చూస్తారు. కానీ ఆయన మీద ఎన్ని నేరాలు మోపినా సరే యేసుప్రభు వారు అంటే అక్కడ సమాధానం చెప్పరు. ఏంటి, ఆయన బాప్తీసం తీసుకుని మొదలుకొని చనిపోయినంత వరకు ఆయన సమాజంలో ఎన్ని అద్భుత కార్యాలు జరిగించి ఉంటారు. యేసుప్రభు వారిని సుమారుగా దాదాపు 2-3 గంటల టైంలో ఆయన పట్టుకుంటారు. ఆయన వారితో చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రతిరోజు మీ మధ్యనే ఉన్నాను కదా. అంటే ఏ కార్యం చేత నన్ను బంధించాలనుకుంటున్నారు? ఏ కార్యం చేత, అంటే ఎందుచేత ఈరోజు మీరు నన్ను పట్టుకుంటున్నారంటే వారు మాట్లాడరు. అంత మాత్రమే కాదు, ఏంటి, రొట్టెలు అక్కడ 3,000 సుమారుగా ఎంతమంది? 5,000 మంది. 5,000 మంది పురుషులు, అంటే 3 రొట్టెలు 7 చేపలు అనుకుంటా. మరి మళ్ళీ 7 గంపలు మిగిలినట్టుగా మనం చూస్తాం. అన్ని వేల మంది తినగా మిగిలినట్టుగా చూస్తాం. ఒక యవన స్త్రీ చనిపోయిన ఆవిడ బ్రతికినట్టుగా మనం చూస్తాం. అనేక మంది మరి వారు బలహీనత స్థితి నుంచి విడుదల పొందినట్టుగా మనం చూస్తాం. అంటే దెయ్యం పట్టిన వారి సంఖ్యలు
అంటే వారి దెయ్యాన్ని విడిచినట్టుగా మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన అద్భుత కార్యాలట ఆకాశము భూమి సరిపోదు. ఆయన చేసిన క్రియలు అంటే ఆయన చేసిన కార్యాలు గ్రంథస్థం చేస్తే అంటే ఈ బైబిల్ గ్రంథం సరిపోదనేసి భక్తులు రాస్తున్నారు. చివరికి లూకా సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ సువార్తలన్నింటిలో కూడా ఆ సిలువని భద్రపరిచే విషయంలో కూడా వీళ్ళు ఏం మాట్లాడతారంటే, అయ్యా పిలాతు దగ్గరకు వచ్చి ఆ వంచకుడు 3వ దినాన్ని తిరిగి లేస్తాడన్న సంగతి మాకు చెప్పాడు, బ్రతుకున్నప్పుడు మాట్లాడాడు. ఇదిగో ఆయన సమాధిని అంటే గట్టతిట్టం చేయండి అనేసి రాజు దగ్గరకు వచ్చి వారు బ్రతిమాలుకుంటారు. మేము చేతనైనంత వరకు మేము అక్కడ సైనికులు పెట్టాము, మీకు మీ అవసరమైతే ఇంకా దాన్ని పెంచుకోండి అన్నప్పుడు అక్కడ బండలు ఏమవుతుందంటే సమాధి 3వ దినాన్ని ఏమవుతుంది, సమాధి పొర్లిపోయి దేవదూతలు ప్రత్యక్షం అవడము. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ సంఘటన చూస్తున్నారు లేదా? అది చూసి మరలా ఎక్కడికి వస్తున్నారు చూడండి. అది లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి సువార్త చివరి అధ్యాయము 11వ వచనం నుంచి, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ అంటే ఇంతకీ ఏ సంగతులు జరిగినాయి అక్కడ ఏంటి, అక్కడ ఏ సంగతులు జరిగినాయి అంటే చూడండి 4వ వచనం నుంచి చదువుదాం. అతనికి భయపడుట వలన కావలి వారు చచ్చిన వారు వలె ఉండిరి. 2వ వచనం నుంచి చదువుదాం. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండును. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండును. అతని వస్త్రము హేమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారందరూ కూడా వనికి చచ్చిన వారు వలె ఉండిరి. ఏంటి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో నుంచి లేచిన సంఘటన మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని అక్కడ కావలి వారు అందరూ కూడా చూశారు. ఇలా చూసి ఏం చేస్తున్నారంటే 11వ వచనంలో ఆ విషయాన్ని ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకుని వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి. ఏంటి, ప్రపంచానికి ఒక ఆధారమైన ఒక సంఘటన అంటే ఇలాంటి ఒక సంఘటన ఇప్పటి వరకు జరిగిందంటే జరగలేదు. ప్రియమైన దేవుని వారిలా యేసుక్రీస్తు ప్రభుల వారి ఛాలెంజ్ ఏంటంటే, ఇదిగో మనకి మరలా జీవం ఉంది, మనం మరణించిన తర్వాత మరొక బ్రతుకు ఉంది, మనము చనిపోతాము కానీ మరలా మన దేవుడు నిశ్చయముగా మనల్ని సమాధుల్లో నుంచి లేపుతాడు. ఆయన బోధ అదే కదండి. ఇదిగో దాన్ని అబ్రహాముకి కనపరిచాడు, ఇసాకుకి కనపరిచాడు, యాకోబుకి కనపరిచాడు. కానీ ఈ విషయాన్ని యూదులు ఏం చేశారంటే దాన్ని కప్పుపుచ్చేశారు. ద్రవ్యం ఇచ్చి చూడండి మళ్ళా చదవండి 12వ వచనం నుంచి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి ఒక అబద్ధం చెప్పమంటున్నాడు. ఏంటి అబద్ధం, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అంటే వారు డబ్బు తీసుకొని వారు ఏం చేశారంటే ఆ విషయాన్ని డైవర్ట్ చేయాలని చూశారు, కానీ శిష్యుల దగ్గర అది దాగలేదు. తర్వాత శిష్యులు ఏం చేస్తున్నారంటే ఇదిగో సమాజంలోనికి వచ్చి అధికారుల దగ్గరకు వచ్చి ఇదిగో మీరు ఎవరినైతే చంపేశారో ఆయన లేచి ఉన్నాడు, ఆయన మరణం నుంచి లేచి ఉన్నాడు, దానికి మేమే సాక్షులం అని వీరి ద్వారా అనేక అద్భుత కార్యాలు జరగడం మనం చూస్తాం. కానీ యూదులు వారు లేఖనాలని వారు మనోనేత్రాలు గ్రుడ్డితనం చేయడం వల్ల దేవుడు ఏమంటున్నాడంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయముల ద్వారా విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. అంటే ప్రియమైన దేవుని వారలారా, అంటే భూమి మీద ఉన్న ఏ కుటుంబం, అంటే పరలోకమందును భూమి మీదను దేవుని కుటుంబం అనబడుతున్న మన కుటుంబాలంతా కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మనం ఏం చేయాలట? ఆరాధించాలి. ఎలా? సత్యము. ఏమేమి ఉండాలట? ఆయన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ. ఇది ఆత్మ ద్వారా జరగాలి, అలాగే సత్యవాక్యము ద్వారా జరగాలి. యూదుల దగ్గర ఆ సత్యవాక్యం లేకపోవడం వల్ల వారు ఏమైపోయారంటే లేఖనాలు వారు వశమని అనుకుంటున్నారు. కానీ లేఖనాలు యూదుల పరమే, యూదుల దగ్గరే ఉన్నాయి. కానీ దాన్ని వారు ఏం చేశారంటే నిరార్థకం చేశారు. రక్షణ యూదుల్లో నుంచే వచ్చింది. ఏంటి? మొదట రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? యూదుల్లో నుంచే వస్తుంది. కానీ అది ప్రపంచం అంతా వెళ్ళింది అన్నది వారు యేసుక్రీస్తుని బట్టి వారు గ్రహించలేకపోయారు. ప్రియమైన దేవుని వారు, ఇదిగో యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న మనము, ఇదిగో మన కుటుంబాలు మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయరాదు. దేవుని యందు భయభక్తులు కలిగి. చూడండి, మరొక మాట చదవండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. తీతు పత్రిక. వారిలో ఒకడు వారి నోళ్ళు ముయింపబడును, అటు వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేయుచున్నారు. కుటుంబములనే పాడు చేయుచున్నారు. ప్రియమైన దేవుని వారలారా, వీరేం చేశారంటే కుటుంబాలుగా నాశనం అయిపోయారు. కానీ యేసును వెంబడించిన కుటుంబాలు వారు వెదజల్లుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం అంతా కూడా ఇదిగో అపవాది సంబంధులుగా మనం ఎప్పుడు మారిపోతామంటే లేఖనాలు మన యందు లేనప్పుడు, దేవుని యందు మన విశ్వాసం ఉంచలేనప్పుడు, ఆయన అడుగుజాడల యందు నడవలేనప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోతుందంటే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో దేవునికి దూరమైపోయి ఏంటి గొప్ప గొప్ప కుటుంబాలే పాడైపోతాయట. చూడండి, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఒక కుటుంబమందు 10 మంది మనుషులు ఉండినను వారు చతురు ఒకని అంటే ఒక కుటుంబంలో 10 మంది మనుషులు ఉన్నా సరే వారు చతురు. అంటే ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం అండి? ఇశ్రాయేలు ఒక గోత్రమే లేకుండా పోయిందని అంటే వారు సహోదరులకి సహాయం చేయాల్సింది పోయి ఇప్పుడు ఎవరికి సహాయం చేస్తున్నారు వారు వెళ్ళి? అంటే మనకి సంబంధం లేని వారికి వారు పక్షాన ఉండడం వల్ల ఇప్పుడు దేవుడు వారికి విరోధి అయిపోయి వారి గోత్రంలో నుంచి తుడిసివేశాడు. ఇది ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారట ఏమవుతారట? చూడండి, మళ్ళా చదువు. కీర్తన 128వ కీర్తన. ముగించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచివారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచిన వారు అందరూ ధన్యులు. అంటే ఇప్పుడు మనం ఎలా అనిపించుకోవాలంటే ధన్యులుగా మనం అనిపించుకోవాలి.
మనం దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలండి. ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ మన జీవితము అప్పటి వరకు విశ్వాసంగా జీవించి మరణించడానికి కొద్ది దినాలు ఉన్నాయి అనగానే ఒకవేళ మనం మన విశ్వాసం విడిచిపెట్టామనుకోండి, కొన్ని దినాల్లో మన విశ్వాసం అప్పటి వరకు అనేక కార్యాలు చేసి, అంటే దేవుని కొరకు మంచి మంచి సభలు ఏర్పాటు చేసి, సువార్తలు చేసి, ఏంటి ఎన్నో ప్రాంతాలు ఈ మాటలు వినిపింపజేసి చాలా భక్తిగా జీవించి చివరిలో అంటే ఇంకొక మరణించడానికి 10 రోజులు లేదా 1 సంవత్సరం రోజులు 2 సంవత్సరాల ముందు మన భక్తి జీవితాన్ని విడిచి చాలా చేశాను కదా, ఇక నుంచి నేను విశ్రాంతి తీసుకుందాం అనుకోవడానికి లేదు. మరణం వరకు కూడా ఇదిగో దేవుని యందు విశ్వాసం అంతిమ వరకు ఎవరైతే నిలబడతారో వారికే నిత్యజీవం. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే దానికోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మాట్లాడుతూ, ఇదిగో మీరు ప్రతిరోజు లేదా ప్రతి వారము ఏం చేయాలి, ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. అసలు మీరు జీవించాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు గురించి మనకు అర్థం కావాలి కదండి. యేసు ప్రభువారు మన పట్ల చూపిస్తున్న ప్రేమ మనకు అర్థం కావాలి కదా. ఆయన నిజంగా ఒక సైనికుడు నా దాసుడిని నా దాసుని స్వస్థపరచు ప్రభు అనేసి తన దాసులు పంపించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో తను తన దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. కానీ ప్రభువా, మీరు నా గుమ్మములోనికి ప్రవేశించడానికి నేను అర్హుడిని కాదు. అంటే మీరు జస్ట్ మాట చెబితే చాలు, మీ మాట చెబితే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఏంటి అలాంటి విశ్వాసం మనకుందా? ప్రభువారు ఏమంటున్నారు, ఇశ్రాయేల్లో ఇలాంటి విశ్వాసం నేను కనుగొననా? అసలు ఇంత విశ్వాసం నేను చూశాను ఇప్పటి వరకు. అంటే విశ్వాసం అనేది అది నిరీక్షణ యొక్క నిజస్వరూపం. అంటే మన ప్రభు మన కొరకు వస్తాడు, మనల్ని మరలా సమాధుల్లో నుంచి లేపుతాడన్న విశ్వాసం మనకేముండాలి? కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. కనుక లేఖనాలు యందు ప్రతిరోజు మనం మన కుటుంబాలుగా కూర్చొని దేవుని దగ్గర ప్రార్థించి, ఇదిగో పిల్లలకి ప్రార్థన నేర్పించాలి, పిల్లలకు వాక్యం నేర్పించాలి, పిల్లలకు దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. అలా నేర్పించగలిగితే ఇదిగో అమ్రాము యోకోబేదు కుటుంబం ఎలాగైతే తన పిల్లల్ని కట్టుకోగలిగారు, అలాగా మన కుటుంబాలు కూడా మనం ఏం చేయగలుగుతాం? కట్టుకుంటామండి. దేవుని చేత శబాష్ బలా మంచి దాసుడా అని అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలంటే మన భక్తి జీవితం బట్టే దేవుడు మనల్ని ఆ బిరుదు మనకి ఇవ్వగలుగుతాడు. ఒక పనిని అప్పగించినప్పుడు దాన్ని బాధ్యతగా మనం భయభక్తులతో శ్రద్ధాశక్తులతో ఆ పనిని మనం పూర్తి చేయాలి. అంతేగాని నిర్లక్ష్యంగా చేస్తే ఏమంటాడు దేవుడు? ఏమంటాడు? అతనుకున్న పనిని కూడా తీసుకొని వేరే వాళ్ళకి అప్పగిస్తున్నట్టుగా మనం తలాంతులు ఎగ్జాంపుల్స్లో తలాంతుల యొక్క ఉపమానం గురించి మనకు తెలుసు. దేవుడు మనకిచ్చిన పనిని ఏదో ఆదివారం వచ్చి విని వెళ్ళిపోవడం కాదు. ఆదివారమే కాదు, ప్రతిరోజు కూడా ఈ మాటలు ధ్యానించాలి. యెహోవా గ్రంథాన్ని చదవమంటున్నాడా, ధ్యానించమంటున్నాడా? చూడండి, కీర్తనలు మొదటి కీర్తనలోని చదవండి, 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని చదవమంటున్నారా, ధ్యానించమంటున్నారా? అసలు ధ్యానించడం అంటే ఏంటి? చదివితే సంగతులు బయటికి రావు. దాన్ని ధ్యానించాలి, పరిశోధించాలి, పరిశీలించాలి. అలా పరిశోధిస్తున్నప్పుడే ఒక శాస్త్రవేత్త ఏం చేసి బల్బు కనిపెట్టాడు. సుమారుగా కొన్ని సంవత్సరాలు పట్టింది. ఒక రోజులు అనుకుంటే మనకి కాంతి రాలేదండి. ఒక రోజులో థామస్ ఆల్వా ఎడిసన్, మనందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. థామస్ ఆల్వా ఎడిసన్కి చదువు అబ్బలేదట. ఆయన స్కూల్లో టీచర్స్ మీ అబ్బాయి వల్ల మిగతా వాళ్ళు పాడైపోతారనేసి ఏ స్కూల్ జాయిన్ చేసినా జాయిన్ చేసుకోవట్లేదట. ఆఖరికి తన తల్లి నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తాం. అతనికి ఫిజికల్గా కొన్ని డిజార్డర్స్ కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ మరి ఎలా కనిపెట్టగలిగాడు? ఎలా ఈ లైట్ని కనిపెట్టగలిగాడంటే ఆయన అనేక సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాల పరిశోధన. ఒక ఫ్యాను
ఏంటి ఒక గడియారం, మనం వేసుకుంటున్న బట్టలు వెంట వెంటనే వచ్చేయలేదు. వారు అనేక విధాలుగా పరిశోధన చేసి 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 అది ఒక మనకి మానవ ఉపయోగకరంగా ఒక వస్తువును తయారు చేస్తున్నారు. మరి అలాంటిది బైబిల్లో ఉన్న సంగతులను, దేవుడి ఉద్దేశాలను మనం ఏం చేయాలంటే ప్రతి దినము ధ్యానించాలి. దేవుడి ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలగాలి. దేవుని పాదాల సన్నిధిలో మనం గోజాడాలి. ఇదిగో భక్తిగా గడుపుతున్న, భక్తిగా జీవిస్తున్న కుటుంబాలు దేవుడు మనకి ఆదర్శంగా పెడుతున్నాడు. ఏంటి, ఒక అబ్రహాము జీవితాన్ని చూపిస్తున్నాడు, ఇసాకు జీవితాన్ని చూపిస్తున్నాడు. ఏంటి, అబ్రహాం మృతుల పునరుద్ధానం గురించి నమ్ముతున్నాడా లేదా? చూడండి, ఎబ్రీల్ రాసిన పత్రిక 11వ అధ్యాయమా, పదకొండో అధ్యాయము 19 వచ్చిన నుంచి చదువు. కనుక బలిగా అర్పించిన ఎవడో వాగ్దానం ఇస్సాకునైనది నీ సంతానమని అబ్రహాము తీసిరా. 17 వచ్చిన చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడును. ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడి విశ్వాసమును బట్టి అబ్రహాము మృతుల్లో నుంచి దేవుడు లేపగలడనేసి ఎలా తెలిసింది ఆయనకి? ఇస్సాకు బలిని బట్టి తెలిసింది. ప్రేమ ఏంటి, ఇంతమంది ఈ 11వ అధ్యాయం అంతా కూడా వీరందరూ భక్తుల జీవితాలే. వారి జీవితాలన్నీ మన కళ్ళ ముందు పెడుతున్నారని అంటే ఇదిగో వారి విశ్వాసాన్ని మనకు మాదిరికరంగా ఉంచుకోవాలి. పౌలు గారు చెబుతూ, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే పౌలు గారి యొక్క భక్తి జీవితం మనకు ఆదర్శంగా ఉంది. మరి ఆయన ఎవరు ఆదర్శంగా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని బ్రతికినట్టుగా బ్రతికాడు ఆయన. ఏంటి, యేసుక్రీస్తు ప్రభుల వారికి రాళ్ళతో కొట్టారా? ప్రయత్నించారా? చంపాలని ప్రయత్నించారు. ఆయన శిలువ మరణాన్ని ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఇప్పుడు మనం శిలువ మరణాన్ని ధ్యానించామనుకోండి, ఏంటి ఆ కొరడా దెబ్బలేంటి, ఏంటి ఆ ముండ్లు కిరీటం ఏంటి,